ఓకే ఓకే రోజు వాటికి పోబాబు నూతన ప్రారంభోత్సవంగ పూజా దర్దే ఫలోదక శానంగ పూజా ఓకే అక్క ఓం బ్రహ్మణే రాజా వరుణాధవందేనో బృహస్పతే ఓకే సుప్రదీక్షితమస్తు ఓం కుంకుమ ఓం వనస్పతి ఓకే రెడీ మేడం కొంచెం అన్న నా రెడీ ఓకే రెడీ మేడం ఈరోజు 21వ వార్డు పరిధిలో కొన్ని సీసీ రోడ్లకి కొన్ని సీసీ డ్రైన్ల నిర్మాణం నిమిత్తం 48,32,000తో 4 వర్కర్లకు సంబంధించి గౌరవ పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరీ చరితారెడ్డి గారు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. త్వరితగతిలోనే ఈ రోడ్ల కానీ సీసీ డ్రైన్ నిర్మాణం కానీ పూర్తి చేసి ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి వర్కర్లని ప్రయారిటీలో ఈ 48 లక్షలు శాంక్షన్ చేసి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇవి కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంకి వస్తే చుట్టుపక్కల కాలనీ వాసులు ఈ విద్యుత్ నగర్ కాలనీ కానీ FCI 2 కానీ FCI 1 నుంచి ఈ అమ్మ హాస్పిటల్ రోడ్ కనెక్ట్ అయ్యేటువంటి ఏరియాలో ఉన్నటువంటి గురుకుల స్కూలు, అదేవిధంగా KVR హైట్స్ అపార్ట్మెంటు, ఈ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ డ్రైనేజీల గురించి వాటర్ సప్లై గురించి కూడా కొన్ని సమస్యలు మేడం దృష్టికి తెచ్చారు. వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తాము. తప్పనిసరిగా ఏవైతే ముందు శాంక్షన్ అయినాయో వాటన్నిటిని కూడా టెండర్లు పూర్తి చేసి త్వరలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నాం. సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని వర్కులు వేస్తున్నారు. మొన్నే మేడం కార్పొరేషన్లో రివ్యూ తీసుకొని ఒక్కొక్క వార్డుకి 50 లక్షల చొప్పున ప్రాధాన్యత క్రమంలో ముందు వర్కులు చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో మళ్ళీ కొన్ని వర్కులు చేస్తామని చెప్పి ఒక ముందు చూపుతో ప్రజల అవసరాలు అలాగనే బడ్జెట్ లభ్యతని వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి చేయడానికి మేడం స్ట్రాటజీ ఏర్పాటు చేసుకున్నారు. తప్పనిసరిగా ఆ దిశగా వర్కులు చేయడానికి కార్పొరేషన్ నుంచి మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు 21వ వార్డులో FCI కాలనీ టు NGOs కాలనీ, డాక్టర్స్ కాలనీలో 48,32,000తో సీసీ రోడ్స్ అయితేనేమి, సీసీ డ్రైన్స్ అయితేనేమి భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కడ చూడు రోడ్లు కావాలని, డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది, డెంగ్యూలు, మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారి అష్యూరెన్స్ మాకు 50 crores శాంక్షన్ చేయడం జరిగింది మా 16 వార్డులకి. కాబట్టి ముందు ఎక్కడైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపదంగా ఉన్నాయో వాటినే తీసుకొని ఒక్కొక్క వార్డుకి 50 లక్షలకి
కి ప్రణాళికలు తయారు చేసుకొని అవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. మేము నెక్స్ట్ మాకు ఆల్రెడీ అమృత్ 2 పథకంలో 115 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా అవి సరిపోవు, ఎక్కువ ట్యాంకులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్ కూడా దాంట్లో వేసుకొని మేము మా 16 వార్డుల పట్టణ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం రోజు కల్పించడమే మా ధ్యేయము. మొదటి ప్రాధాన్యత కూడా మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి, అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ఇంకా పార్కులు కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది. పార్కులు ఎన్నో అన్యాక్రాంతం అయిపోయినాయి. వాటిని కూడా అన్యాక్రాంతం కాకుండా ముందుగా ఫినిషింగ్ చేసి పార్కు ఆ కాలనీ వాసులకు ఉపయోగపడే రకంగా చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా 16 వార్డులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పకుండా నిధులు కేటాయించుకొని మన ప్రభుత్వ సహకారంతో, మనకి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మా వార్డులను ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 21వ వార్డులో పాణ్యం అర్బన్ వార్డులో 16 వార్డులలో 21వ వార్డులో 43 లక్షలతోటి సీసీ రహదారి నిర్మాణం చేయుటకు మా గౌరవ ఎమ్మెల్యే చిత్తారెడ్డి గారు ఇక్కడ వచ్చి భూమి పూజ చేశారు. ఈ రాష్ట్రము ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ మా పాణ్యం సెగ్మెంట్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చేసే విధంగా మా చిత్తక్క గారు కానీ మా మున్సిపల్ అధికారులు కానీ చొరవ చూపుతూ ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసేదానికి ముందరుంటున్నారు. అదేవిధంగా మొన్న ఇక్కడ చంద్రబాబు గారు నిర్వహించిన కార్యక్రమంలో మా 16 వార్డులకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మా వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విషయంలో మా చిత్తక్క గారు చాలా పోరాటం చేసి ఈ వార్డులకు ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే అన్ని ఎక్స్టెన్షన్ వార్డ్స్ కాబట్టి ఖచ్చితంగా నిధులు ప్రత్యేకంగా కావాలని మరీ కోరుతున్నందుకు ప్రత్యేకంగా ఈ 16 వార్డులకు గాను చంద్రబాబు గారు మొన్న కర్నూలులోనే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులంతా కూడా ప్రజల సంక్షేమం కోసము, ఇక్కడ వార్డుల అభివృద్ధి కోసము ఉపయోగించడం జరుగుతుంది. నా పేరు రాఘవేంద్ర రెడ్డి, 21